ఓం నమో వెంకటేశాయ! తిరుమల ఇన్ఫో హబ్ ఛానల్‌కి స్వాగతం. మార్చి నెల దర్శనం కోట రిలీజ్ అయ్యింది. అందరికీ తెలిసిన విషయమే కదా! అయితే ఆర్జిత సేవలు మొదటి గడప దర్శనాలవి మాత్రం డిసెంబర్ 18 నుండి డిసెంబర్ 20 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి టీటీడీ వారు అవకాశం ఇచ్చారు. రిజిస్ట్రేషన్ సమయాలు ఇలా ఉన్నాయి. డిసెంబర్ 18 ఉదయం 10 గంటల నుండి డిసెంబర్ 20 ఉదయం 10 గంటల వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకోని వాళ్ళ కోసం ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటారు కదా! రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలని మొదటి గడప దర్శనాలకి. వారి కోసం ఈ వీడియో అండి. వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ విషయం యూజ్‌ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి. ఇక మీరు ముందుగా చేయవలసిన పనేంటంటే, మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ లాగిన్‌లో ఫస్ట్ మీరివ్వాల్సి ఉంటుంది. ఫస్ట్ లాగిన్ పేజ్ అయితే ఇలా ఉంటుంది. లాగిన్ పేజ్‌లో మీరు ముందుగా మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ అడుగుతుంది. రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ మీరు ఎంటర్ చేసిన తర్వాత మీకు ఓటీపీ వస్తుంది. ఓటీపీ వచ్చేసి 6 అంకెల ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీను మీరు వెంటనే ఎంటర్ చేసి ఓకే గనక క్లిక్ చేస్తే మీకు వెబ్‌సైట్‌లో లాగిన్ అయిపోతుంది. ఇక్కడ క్లియర్‌గా ఇచ్చాను. మీకు వెబ్‌సైట్ ఓపెన్ చేయగానే ఎలా మీ మొబైల్ నంబర్ అడుగుతుంది. అలాగే ఎలా మీరు ఓటీపీ సెండ్ చేయాలి అనేసి ఇక్కడ క్లియర్‌గా మీకు పిక్‌లో ఇచ్చాను. ఒకసారి చూడండి. సేమ్ ఇలాగే వస్తుంది మీకు కూడా. బుక్ చేసుకోవాలి, రిజిస్టర్ చేసుకోవాలి అనుకుంటే సేమ్ ఈ ఇమేజెస్ మీరు ఫాలో అయిపోండి. మీకు అన్ని విషయాలు క్లియర్‌గా తెలుస్తాయి. ఓటీపీ ఎంటర్ చేయగానే మీకు వెబ్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ పైన ఫస్ట్ మీకు సేవ ఎలక్ట్రానిక్ డిప్ అని కనిపిస్తుంది చూసారా? అది మీరు క్లిక్ చేసుకోవాలి. ఆ సేవ ఎలక్ట్రానిక్ డిప్ మీరు క్లిక్ చేయగానే వెంటనే మీకు టర్మ్స్ అండ్ కండిషన్స్ వస్తాయి. అంటే సేవ ఎలక్ట్రానిక్ డిప్‌కి మీరు వెళ్ళాలంటే ఎలాంటి రూల్స్ ఫాలో అవ్వాలి అని కొన్ని కండిషన్స్ వస్తాయి. అది మీరు చెక్ బాక్స్ అది మీరు క్లిక్ చేసుకోవాలి. అది క్లిక్ చేసిన తర్వాత మీరు రూల్స్ అన్నీ చదివి క్లిక్ చేయగానే కంటిన్యూకి వెళ్ళిపోతుంది. కంటిన్యూ కూడా మీరు క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజ్‌కి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ పేజ్‌లో వచ్చేసి మీకు జనరల్ డీటెయిల్స్ ఉంటాయి. సేవ ఎలక్ట్రానిక్ డిప్. జనరల్ డీటెయిల్స్ వచ్చేసి ఈమెయిల్ అడ్రెస్ ఇవ్వాలి ఫస్ట్. తర్వాత మీరు ఏ సిటీలో ఉంటున్నారు అని ఇవ్వాలి. నెక్స్ట్ స్టేట్ ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక ఏ స్టేట్ అయినా కూడా ఇచ్చేయండి. నెక్స్ట్ కంట్రీ ఇండియా, పిన్ కోడ్ మీ ఏరియా పిన్ కోడ్ ఇచ్చేయండి. అలాగే నెక్స్ట్ నంబర్ ఆఫ్ పర్సన్స్ కూడా ఉంటుంది. అది ఒకళ్ళా, ఇద్దరా అని జనరల్‌గా ఇద్దరు వరకే మాక్సిమం అవకాశం ఉంటుంది. ఒకళ్ళైతే ఒకళ్ళు సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఇద్దరు సెలెక్ట్ చేసినట్టయితే ఆ ఇద్దరి పేర్లు, వాళ్ళ డీటెయిల్స్ అడుగుతుంది. ముందుగా నేమ్, ఏజ్, అలాగే జెండర్ మేలా, ఫీమేలా అది. తర్వాత ఫోటో ఐడీ ప్రూఫ్ ఆధార్ గాని, పాస్‌పోర్ట్ గాని, ఫోటో ఐడీ నంబర్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఫోటో ఐడీ నంబర్ అంటే మీరు ఆధార్ ఇస్తే ఆధార్ నంబర్, పాస్‌పోర్ట్ ఇస్తే పాస్‌పోర్ట్ నంబర్. జనరల్‌గా ఎన్ఆర్ఐస్‌కి మాత్రమే పాస్‌పోర్ట్ యాక్సెప్ట్ జేస్తారు. ఓకే. ఇవన్నీ డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత మీరు కంటిన్యూ క్లిక్ చేయాల్సి ఉంటుంది. మీరు కంటిన్యూ క్లిక్ చేసిన వెంటనే ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. తోమాల సేవ, అర్చన, అష్టాదళ పాద పద్మారాధన, సుప్రభాతం అని 4 సేవలు డిస్‌ప్లేలో ఉంటాయి. వాటి రిపోర్టింగ్ టైము, అలాగే వాటి ప్రైస్ ఎంత ఉంటుంది, ఒకవేళ సెలెక్ట్ అయితే సేవ టైం ఏంటి అనేది ప్రతీదీ మీకక్కడ కనిపిస్తూ ఉంటుంది. అప్పుడు మీరు సెలెక్ట్ సేవ అండ్ డేట్ అనేది క్లిక్ చేసుకోవాలి. అక్కడ మీకు సెలెక్ట్ సేవ అండ్ డేట్స్‌లో పైన సెలెక్ట్ ఆల్ సేవాస్ అని ఉంటుంది. అది సెలెక్ట్ చేస్తే మీరు ఆ మంత్‌లో ఏ సేవ ఉన్నా కూడా వెళ్ళిపోతామని మీరు క్లిక్ చేసినట్టనమాట. సో, పర్టిక్యులర్‌గా ఒక తోమాలకే అని కాదు, అర్చన అని కాదు, అష్టాదళ పాద పద్మారాధన అని కాదు, సుప్రభాతం అని కాదు. ప్రతి సేవకు కూడా మీరు ప్రతీదీ సెలెక్ట్ చేసుకొని ఏదొచ్చినా వెళ్ళిపోతాం అన్నట్టుగా సెలెక్ట్ చేసుకోండి. సో దట్ మీకు ఏదో ఒక దానికొచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి ఆల్ సేవాస్ క్లిక్ చేసుకుంటే ఆటోమేటిక్‌గా ఇవన్నీ గ్రీన్‌లోకెళ్ళిపోయి మీరు సెలెక్ట్ చేసుకున్నట్టే అయిపోతాయన్నమాట. అది సెలెక్ట్ ఆల్ పైన క్లిక్ చేసి నెక్స్ట్
ఓకే క్లిక్ చేశారనుకోండి. మీకు ఒకసారి కన్ఫర్మ్ చేసిన తర్వాత సేవ ఎలక్ట్రానిక్ టిప్ ఎడిట్ చేసుకోవడము, ఇంకేమైనా చేంజెస్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. జనరల్ డీటెయిల్స్ సెలెక్ట్ చేసుకొని మీరు ఇంకేమైనా చేంజెస్ చేసుకోవచ్చు. పిల్గ్రిమ్ డీటెయిల్స్ కూడా చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఫైనల్‌గా ఇవన్నీ కూడా చెక్ చేసుకొని అన్నీ రైట్ ఉన్నాయా? మనం అన్నీ కరెక్ట్‌గా సెలెక్ట్ ఆల్ అనగానే ఇవన్నీ ఆటోమేటిక్‌గా సెలెక్ట్ అయిపోతాయి. ఇవన్నీ టిక్ మార్క్స్ ఉన్నాయా అని చూసుకోండి. చూసుకునేసి కంటిన్యూ క్లిక్ చేయండి. అంతే అండి. కంటిన్యూ క్లిక్ చేసి మీరు ఫార్మ్ సబ్మిట్ చేశారంటే, ఇంకా రిజిస్ట్రేషన్ సక్సెస్ అని ఇలా మెసేజ్ వస్తుంది. యూ హావ్ బీన్ సక్సెస్‌ఫుల్లీ రిజిస్టర్డ్ ఫర్ సేవా ఈడిప్ అని. మీకు మెసేజ్ కూడా వస్తుంది. మనం ఫస్ట్‌లో ఇచ్చాం గదా! ఒక మొబైల్ నంబర్‌కి ఓటీపీ వస్తుంది అని చెప్పి. ఆ మొబైల్ నంబర్‌కే మీరు సక్సెస్‌ఫుల్‌గా రిజిస్టర్ చేసుకున్నారు. ఇది మీ రిజిస్ట్రేషన్ నంబర్ అని చెప్పి మీకు ఒక మెసేజ్ వస్తుంది. అది మీ రిజిస్టర్డ్ నంబర్ అన్నమాట. మీరు సెలెక్ట్ అయితే ఆ నంబర్ పైన మీరు సెలెక్ట్ అవుతారు. అది మీ టోకెన్ నంబర్ లాగా అన్నమాట. సెలెక్ట్ అయితే ఈ నంబర్ వాళ్ళు సెలెక్ట్ అయ్యారు అని చెప్పేసి మళ్ళీ మీకు సెలెక్ట్ అయిన రోజు అదే నంబర్ ఉంటుంది. మీ ఐడీ నంబర్‌గా పేమెంట్ లింక్ వస్తుంది. డిసెంబర్ 20 రోజున. ఇక మీరు బ్యాకెళ్లారంటే మీరు మళ్ళీ మీ వెబ్ పేజ్ ఓపెన్ చేస్తే టీటీడీ మీ వెబ్‌సైట్ ఓపెన్ చేస్తే 1 డే 23 అవర్స్ ఇలా చూపిస్తుంది గదా! అంటే 2 రోజుల ముందు నేను బుక్ చేశాను కాబట్టి, ఇంకా 24 అవర్స్ దాదాపు ఉన్నట్టుగా చూపిస్తుంది. మీరు ఎంత ముందర బుక్ చేస్తే అన్ని అవర్స్ ఇంకా లెఫ్ట్ ఉంది డ్రాకి అని చూపిస్తుంది. డ్రా వచ్చేసి తెలుసు కదా! డిసెంబర్ 20 మధ్యాహ్నం 12 గంటల తర్వాత డ్రా ఉంటుంది. మీకు మెసేజ్ కూడా డిసెంబర్ 20 మధ్యాహ్నం 12 గంటల తర్వాతనే వస్తుంది. పేమెంట్ పేమెంట్‌కైతే డిసెంబర్ 22 వరకు అవకాశం ఉంటుంది. ఆ లింక్ ఇస్తారు గదా మీకు. సెలెక్ట్ అయిన వెంటనే మెసేజ్ వచ్చిన తర్వాత, ఆ లింక్ మీరు క్లిక్ చేసి మీరు పేమెంట్ చేయొచ్చు. ఏ సేవకు సెలెక్ట్ అయ్యారు, ఎంత కాస్ట్ ఉంది అని చెప్పి చూసుకొని మీరు పే చేయాల్సుంటుంది. ఇంకా రిజిస్ట్రేషన్స్ అయితే డిసెంబర్ 20 ఉదయం 10 గంటల వరకే అండి. ఇది గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కళ్ళు. ఇంతే అండి. చాలా ఈజీగా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మీ అందరికీ చెప్పాను అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. తిరుమల ఇన్ఫో హబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు. ఓం నమో వెంకటేశాయ.